మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు నాగార్జున్. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమైన గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక ఆలోచన మేరకు, అంటే మనం సంపాదించిన డబ్బులో కావచ్చు, మనం సంపాదించుకున్న జ్ఞానంలో కావచ్చు, కొంత మొత్తాన్ని సమాజం కొరకు, సమాజంలో చైతన్యం కొరకు ఉపయోగించుకోవాలన్న వారి ఆలోచన మేరకు, అదేవిధంగా మా తండ్రి గారైన కీర్తిశేషులు ఇసంపల్లి ముత్తయ్య గారి జ్ఞాపకార్థంగా మా సొంత గ్రామమైన కల్వల గ్రామంలో నేను విజేతలకు సన్మానం, విద్యార్థులకు ప్రేరణ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మా గ్రామంలో ఉద్యోగాలు సంపాదించిన యువతకి మరియు వారి తల్లిదండ్రులకు కూడా ఒక సన్మాన కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాము. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా వారు ఏ విధంగా కష్టపడి పైకి వచ్చినారు అనే విషయము, ఒక సందేశాన్ని పిల్లలకి ఇవ్వదలుచుకున్నాము. ఇంకా ఈ కార్యక్రమానికి మండలాధికారులు, ఇటు జిల్లాధికారులను కూడా ఆహ్వానించి వారి నుంచి కూడా ఒక మంచి సందేశాన్ని పిల్లలకి ఇప్పించి వారిలో విద్య పట్ల ప్రేరణ, ఒక పట్టుదల, వారి విద్య పట్ల ఒక చదువు ఇష్టాన్ని కూడా పిల్లల్లో పెంచి వారు సమాజంలో ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని చేరుకునే విధంగా కూడా చేయాలని ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమము మండలాధికారులతో పాటు కూడా మా కల్వల గ్రామ పెద్దలైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి గారు కూడా వారు కూడా ఒక మంచి సందేశాన్ని కూడా పిల్లలకి ఇచ్చి, వారు భవిష్యత్తులో కల్వల గ్రామంలో ఒక మంచి గ్రంథాలయాన్ని కూడా ఒక నిర్మించే ఆలోచనతోటి ఉన్నారు. దాన్ని కూడా త్వరలో మేమంతా కలిసి సాకారం చేసుకోబోతున్నామని తెలియజేస్తూ మేము ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇంకా కాలనీ ప్రజలందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఫస్ట్, సెకండ్ క్లాస్, ఇంకా సిక్స్త్, సెవెంత్ ఈ 4 years మాత్రమే ఊర్లో ఉండి చదివాను. మిగతా అన్ని హాస్టల్, 3rd class టు డిగ్రీ వరకు. నేను ఎందుకు చదివానంటే మా ఇంట్లో బాగా గొడవలు అయ్యేటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల నేను వాళ్ళకు దూరంగా ఉండి చదువుకోవాలని ఫిక్స్ అయ్యాను. చిన్నప్పుడు మా తాతకి మా నాన్నకి బాగా గొడవలు అయ్యేటి. అసలు ఎందుకైతే కూడా నాకు అర్థం కాకపోయేది. ఇంకా నేను ఫిక్స్ అయ్యాను ఏంటి అంటే నేను ఎలాగైనా గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలి, గవర్నమెంట్ జాబ్ సాధించాలని నేను చిన్నప్పుడే అనుకున్నాను. అలాగే వాళ్ళకు దూరంగా ఉండి చదివాను. ఇంకా మా సిస్టర్ ఉండేది, తను కూడా అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి తను జాబ్ వచ్చింది తనకి. సో అంటే అందరూ చేసినలాగా బీఈడి, పీజీ, ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత బీఈడి తర్వాత అప్పుడు జాబ్ వస్తుంది. కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇది ఇంటర్ తర్వాత చేస్తే డైరెక్ట్ స్కూల్లో గవర్నమెంట్ జాబ్ రాకపోయినా స్కూల్లో డైరెక్ట్ వెళ్ళి చెప్పుకోవచ్చు. కాబట్టి నేను అలా వెళ్తే బెటర్. ఇంకా చాలా ఇయర్స్ అయితే చాలా చదవాల్సి వస్తుంది, ఇంకా డబ్బులు కూడా ఉండవు అని నేను సైడ్ వేలో వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ నేను వెళ్ళాక కూడా హైదరాబాద్కి వెళ్ళాక నాకు ఇంకా అనిపించింది ఎలాగైనా నేను సాధించాలి. నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాను. కనీసం మా అమ్మ వాళ్ళని డబ్బులు కూడా అడగబోయేదాన్ని కాదు, ఉన్న దాంట్లోనూ అడ్జస్ట్ అయ్యేదాన్ని. మ్యారేజ్ కంటే ముందే జాబ్ సంపాదించి అమ్మ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని ఉండే నాకు. కానీ వాళ్ళకి ఏంటంటే అంటే మ్యారేజ్ ఆఫ్టర్ 6 monthsకి జాబ్ వచ్చింది. బిఫోర్ వస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇంకోటి ఏంటిదంటే పేరెంట్స్ ముఖ్యంగా మీరు వినాల్సింది ఏంటి అంటే మీరు మీ పిల్లల ముందు గొడవ పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఏ విషయమైనా కానీ పిల్లల దగ్గర ఎలాంటి విషయాలు మీరు షేర్ చేసుకోవద్దు. వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏంటి అని కొనించాలి. వాళ్ళు ఎలా అయితే హ్యాపీగా ఉంటారో మీరు చూడాలి తప్ప వాళ్ళ ముందు ఎవరు గొడవ పడకూడదు. ఎందుకంటే చిన్నప్పుడు గొడవలు పడితే వాళ్ళు మానసికంగా బాధపడిపోతారు. కాబట్టి అలాంటి విషయాలు ఎప్పుడు మీరు పిల్లల ముందు గొడవలు పట్టుకోవద్దని దయచేసి చెప్తున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున అన్నకి ఇంకా అందరికీ థ్యాంక్ యూ. చైర్మన్ గంటే సంజయ్ రెడ్డి గారికి, అలాగే ఎంపీడీఓ మేడం గారికి, అలాగే ఎస్ఐ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. చెప్పాలంటే అప్పటికిప్పటికి చాలా రోజులు మారిపోయినాయి. అంటే ఒకప్పుడున్న ఎడ్యుకేషన్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ చాలా చేంజ్ అయింది. మోరోవర్ ఏమైందనంటే
ఒకప్పుడు మేమున్నప్పుడు సెల్ ఫోన్స్ అంత లేవు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చదువుకంటే మెయిన్గా సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయారు. మేము చదువుకునే టైంలో ఫెసిలిటీస్తోనే అడ్జస్ట్ అయ్యి హాస్టళ్ళల్లో ఉండి తిండి తినక చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడి చదివి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా పెట్టింది. అయినా కూడా ఇప్పుడున్న ప్రెజెంట్ యూత్ వాటిని ఏంటంటే సరిగా వినియోగించుకోకుండా కనీసం రిజర్వేషన్లోనైనా జాబ్స్ కొట్టకుండా విచ్చలవిడితనంతో వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులకు ఏంటంటే ఒక భరోసాగా ఉండాలి, కానీ వాళ్ళు బరువుగా ఉండకూడదు. అది ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే. మనం చేసే పనుల బట్టే మన తల్లిదండ్రులకు గౌరవం అనేది దక్కుతుంది. అది మంచైనా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఎవరైనా కానీ ఈరోజు మా తమ్ముళ్ళే కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ చూసే జనాన్ని బట్టి మనం చేంజ్ అవ్వాలి, నలుగురికి మంచి చేయాలి. అది మనం చదువుతోనే ఒక్కటే సాధ్యమవుతుందని నా ఉద్దేశం. ఇప్పటికీ కూడా మించిపోయింది ఏం లేదు. కష్టపడితే ఏదైనా కూడా సాధించవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే రైతు అనేవాడు వ్యవసాయ భూమిలో విత్తనాలు వేసి వదిలేస్తే విత్తనం అనేది. ఈరోజు కలోల గ్రామంలో ఈసంపల్లి ముత్తన్న గారి జ్ఞాపకార్థం సందర్భంగా నేను కొన్ని మాటలు యువతని ప్రేరేపించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఇందులో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువతని ఉద్దేశించి వాళ్ళకి ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడటం కొరకు, తర్వాత ఇందులో భాగంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారో వాళ్ళని సన్మానిస్తూ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను నెమరు వేసుకుంటూ వాళ్ళు పడ్డ కష్టాలు చెప్పుకుంటూ వాళ్ళ బాధలు ప్రజలకు తెలియజేస్తూ మేము ఎంత కష్టపడి వచ్చామని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నలు పెద్దలు అలాగే యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో చక్కగా దీన్ని విజయవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ యువతకి ఒక 3 ముఖ్య విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నేటి సమాజంలో కొన్ని రుగ్మతలు వ్యసనాలకి లోనైపోతున్నారు. ఆ వ్యసనాలలో ముఖ్యంగా ఈ అడిక్షన్స్ ఆఫ్ మొబైల్ అండ్ మత్తు పదార్థాలకి మత్తు పదార్థాలు సేవిస్తూ మొబైల్కి అడిక్ట్ అవుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకున్న యువతలు ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన యువతను మార్గదర్శకంగా తీసుకొని వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులతో ఒక్కొక్కరి కథ వింటుంటే ఎంతో చలించిపోవడం జరిగింది. ఆడపిల్లలైనా పెళ్ళైనా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నా సరే వారు ధైర్యంగా ఒక పట్టుదలతో వాళ్ళు ఏదో సాధించాలన్న ఆకాంక్షతో ముందుకెళ్ళి విజయం సాధించారు. సో ఈ సందర్భంగా నేను యువతకి కోరేది ఏంటంటే రిస్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైఫ్లో రిస్క్ చేయందే ఏది సాధించలేము. రిస్కింగ్ ఈజ్ బెటర్ దెన్ రిగ్రెటింగ్. తర్వాత రిగ్రెట్ అవడం కంటే ముందు రిస్క్ చేయడం, పోయేది ఏమీ లేదు ప్రయత్నం తప్ప అనేది ఒక మనసులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రిస్కింగ్ అనేది యువత అలవర్చుకోవాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఒక గోల్ పెట్టుకొని ఆ దిశ వైపు వెళ్ళడం, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలని యువతకి, మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను. మేము ఆడపిల్లలం అని మీరు భావించకండి. ఎందుకంటే ఈ సమాజంలో, ఇప్పటి సమాజంలో లేడీస్కి, గర్ల్ చైల్డ్కి ఎన్నో ప్రోత్సాహాలు లభిస్తున్నాయి. ఏమీ లేని టైంలో ఎంతో సాధించిన మన ఆడవారు ఉద్యమం సమయంలో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మొన్ననే మనము సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన మనం విమెన్స్ టీచర్స్ డే జరుపుకున్నాము. ఆవిడ జీవితం ఒక ఆదర్శం. ఒక 200 సంవత్సరాల క్రితం ఆమె పడ్డ బాధను, ఆమె పడ్డ శ్రమను మనం చూస్తే ఇప్పుడెంతో అది మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సమాజంలో పేద
సంపన్న కులాలు అలాగే చిన్న పెద్ద కులాలతో ఎంతో బాధపడుతున్న సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కట్టుబాట్లు ఉన్న ఆడపిల్లని వంటింటికి పరిమితం చేసి చదువు లేకుండా తర్వాత ఎదిరించే ధైర్యం లేకుండా చేసిన ఆ సమాజంలో ఆమె తిరగబడి రిస్క్ చేసి పిల్లలకి ఫస్ట్ టీచర్గా ఆమె రూపాంతరం చెంది ఆడపిల్లలకి ఎన్నో స్కూల్స్ స్థాపించి భర్త తర్వాత ఆడపడుచు యొక్క ప్రోద్బలంతో ఆమె ఎంతో మార్గదర్శకంగా ఉన్నది. కాబట్టి మొన్న రీసెంట్గా మనము లేడీ ఫీమేల్ టీచర్స్ డే మనం జరుపుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రిస్క్ చేయడంలో ఆవిడని మనం ఆదర్శంగా తీసుకోవాలి. యువతకి మరి ముఖ్యంగా ఈ ఫీమేల్ యువతకి నేను చెప్పేది ఏంటంటే రిస్క్ లైక్ సావిత్రిబాయి పూలే. అండ్ దెన్ సెకండ్ థింగ్ నేనేం చెప్పాలనుకుంటానంటే మీరందరూ ప్రయారిటైజ్ యువర్ చాయిసెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మన ముందు ఎన్నో ఉంటాయి, ఉన్నప్పుడు వాటిలో ఏది మనకి అవసరమైనది ఏది మనకు ఉపయోగకరమైనదని మనం ఎంచుకొని ఆ చాయిసెస్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే మొబైల్ ఇంటర్నెట్ ఇప్పుడు ఉన్నది, అది మన మంచికి పనిచేస్తుంది, చెడుకు కూడా పనిచేస్తుంది. మంచికి వాడుకుంటే మన జీవితం ఎంతో మార్గదర్శకంగా ఉండొచ్చు. అట్లనే ఇప్పుడు ఫైనల్గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ పాజిటివ్ దృక్పథం ఉండాలి. నేను చేయగలను చేస్తాను అనే దృక్పథం ఉండాలి. కానీ అన్నీ ఉన్నా మనము ఆ పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే మనం ఏది సాధించలేం. కాబట్టి పాజిటివ్ దృక్పథంతో చేయాలి అనే కుతూహలంతో ముందుకెళ్ళాలని యువతని నేను పిలుపునిస్తున్నాను. రిస్క్ చేయడం, చాయిసెస్ని ప్రయారిటైజ్ చేసుకోవడం, అలాగే పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తే సక్సెస్ అనేది మనంటే వస్తుందనేది, ఏదైనా మనం సాధించగలము, మనము 10 మందికి ఆదర్శవంతంగా ఉండగలమని నేను యువతకి పిలుపునిస్తున్నాను. అలాగే ప్రతి గ్రామంలో, ఇది ఒక చిన్న గ్రామంలో, కల్వల గ్రామంలో ఇంత జరిగింది అంటే ఎంతమందో ప్రోద్బలం, మరి ముఖ్యంగా ఈ ముత్తన్న గారి ప్రోద్బలం చాలా ఉంది. ఆయన ఎంతో సహాయం చేశారట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ఎటువంటి సహాయం కావాలని ఇచ్చి ఎంతో ఇప్పటికి మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన యొక్క మంచి గుణాలు ఉన్నాయి. సో అందులో భాగంగా ఈ ప్రతి గ్రామంలో మొబైల్ని రిప్లేస్ చేస్తూ బుక్ రావాలి, ఆన్లైన్ గేమ్స్ రిప్లేస్ చేస్తూ ఫిజికల్ గేమ్స్ రావాలి. అందుకే ప్రతి గ్రామానికి ఒక గ్రంథాలయము, అలాగే ఒక ప్లే గ్రౌండ్, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా తెలంగాణ క్రీడా ప్రాంగణం అనే ఒక కాన్సెప్ట్ ప్రతి గ్రామానికి ఇచ్చింది. ఇప్పుడు అవన్నీ ఖాళీగా కనపడుతున్నాయి. యువత ముందుకు వెళ్ళి బుక్ అండ్ ప్లే గ్రౌండ్ని ఆస్వాదిస్తే వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుందని, మరి ఇటువంటి కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తున్న పెద్దలందరికీ, మరి ఇటువంటి మంచి కార్యక్రమాలకి ప్రోత్సాహం ఇస్తున్న వారి కుమారుడు ముత్తన్న గారి కుమారుడు నాగార్జున గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు తరచుగా పెడుతూ ఉంటే సమాజంలోకి మంచి సందేశము ఇస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళొచ్చని ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందం వేసింది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరగాలని ఆకాంక్షిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఈ కేసముద్రమలే కాకుండా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్మారకార్థం మీతో మాట్లాడాలంటే వీరు పెద్దలందరూ చెప్తుంటే ఆలోచించుకుంటా నా గుండె బరువైపోయింది. ఎందుకంటే ఎంతో మాట్లాడాలనుకున్నాం కానీ ఆ మాట వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ అంతస్తులు ఏజీలు ఉన్నాయి అన్నట్టు. నాకు ఈ గూడెంతో ఈ కాలనీతో సంబంధాలు అవన్నీ అక్కడ కూర్చుంటే అన్ని జ్ఞాపకం వస్తా అంటే ఇంకా గుండె బరువు అవుతుంది. ముత్తయ్య గారి తండ్రికి నాకు యాదగిరి గారి తండ్రి పెద్ద వాళ్ళందరూ అప్పుడు నేను చిన్నప్పుడు వాళ్ళకు 60-70 సంవత్సరాలున్నాయి. నేను అప్పటి నుంచి ఆ పెద్దోళ్ళతో సంబంధాలు పెట్టుకున్నా. అప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు, తర్వాత సెకండ్ బ్యాచ్, వీళ్ళ అన్నదమ్ములందరూ సెకండ్ బ్యాచ్, ముత్తయ్య మునగలు ఉప్పలయ్య వీళ్ళంతా. కానీ మేమేం చేసినామంటే అప్పుడు నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు వస్తాయి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుందో కాదో కానీ
ముఖ్యంగా మన పెద్దోళ్ళు చెప్పినవన్నీ అర్థం చేసుకోవాలి. నేను చాలా బాధ అనిపిస్తాను నాకు సొంత చుట్టాల కంటే మా రిలేషన్ కంటే ఈ గూడెంతో సంబంధాలు లేవు మేడం. నేను 50 సంవత్సరాల క్రితం ముత్తయ్య వాళ్ళ ఇంటి అన్నది నేను, మీరు అర్థం చేసుకోలేదు. ఒకటి ఇసంపల్లి ముత్తయ్య ఇంట్లో 50 సంవత్సరాల క్రితం భోజనం చేసిన నేను. మా తమ్ముడు పెళ్ళి అవుతుంటే అప్పుడు కొన్ని కులాలు మతాలు అని పాటించేది. మా చిన్నాయన వస్తా అంటే ఎదురు రాకపోయేది అందరూ. అయినా కూడా మా తమ్ముని పెళ్ళి అవుతుంటే ముత్తయ్యకు మా నాయనకున్న సంబంధాలు ఏంటిదో నాకు ఇప్పటికి తెలియదు. కానీ లాస్ట్కి వస్తే ఏమవుతుందంటే ఆ పిల్లాడు ఎడిపోతాడు ఎక్కడికి పోతాడు అనేది అర్థం కాకుండా ఆలోచించకుండా ఉంటాడు. అప్పుడు కుటుంబం ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చాడు కుటుంబం కుంటుపడిపోతుంది. ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి కుంటుపడిపోయి చిన్న ఏజ్లోనే చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మన ఎస్ఐ గారు చెప్పిండు ఇటు బాటెంబడి పోతా అంటే 30-40 మంది కూర్చుంటారట. కానీ మీటింగ్ అంటే యువత వచ్చి ఇంత కష్టపడి నాగార్జున ఎవరి కోసం పెట్టినది మనందరికీ తెలవాల కొన్ని విషయాలు. పిల్లలు చదువుకున్నారు, కష్టపడి చదివి వాళ్ళు జాబ్ చేసి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతాను మేము ఎంత కష్టపడామని వాళ్ళు చెప్తాను ఇక్కడ. అది ఇంటే ఆ స్ఫూర్తిని తీసుకొని మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటారని వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళ బాధలు చెప్పిళ్ళు. ఎట్లా ఏ హాస్టల్ అయినా మా ఇంట్లో గడబడే లొల్లులు అవుతా అంటే అని అర్థం చేసుకుంటే మనోళ్ళు ఎక్కడున్నారో ఎక్కడ కూర్చున్నా నాకైతే అర్థమవుతలేదు ఇప్పటికీ. కానీ ఇప్పటికైనా దయచేసి యువతకు చెప్తానా, మీకేమైనా సహకారం కావాలంటే చేస్తానికి సిద్ధంగా ఉన్నాం అన్ని విధాలుగా. కానీ చెడు అలవాట్లకు పోతే మేము సాయం చేసేది ఉండదు. ఎందుకంటే మీ కుటుంబాలను మీరే నష్టం చేసుకుంటాను. అదొక్కటి అర్థం చేసుకోండి. నాకు మీ గూడానికి రాజకీయంగా కూడా ఇప్పుడు ఏదో కొన్ని అవకతవకల వల్ల రాజకీయాలు అటు ఇటు అవుతానే. కానీ నేను రాజకీయంగా ఫస్ట్ వచ్చినప్పుడు నేను అక్కడ ఒక లింగయ్య మార్గం లింగయ్య అని గుడిసె ఉంటుంది అక్కడ. మీ అందరికీ ఆ గుడిసెలనే పండుకునే టైం వచ్చినప్పుడు మాట్లాడుకుంటా ఇదే ఈసంపల్లి ముత్తయ్య మురుముల ఉప్పలయ్య మిగతా కూడా లింగయ్య ఇట్లా. వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే ఈ కార్యక్రమంకి హాజరైన ఎస్సీ కాలనీ వాసులకి అలాగే జాబ్లో స్థిరపడి యువతకి మంచి సందేశం ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమంకి వేరే డ్యూటీ ఉన్నా కూడా డ్యూటీ మానుకొని వచ్చిన ఉద్యోగులకి అలాగే ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నటువంటి నాగార్జున గారికి నా యొక్క నమస్కారం. ఇప్పుడు సారులందరూ చెప్తున్నారు కాన్సెప్ట్ మొత్తం యువత అనే కాన్సెప్ట్ మొత్తం మీద తిరుగుతుంది మీటింగు. కానీ నేను అబ్జర్వ్ చేసిందంటే 90% అందరు పెద్దోళ్ళే ఉన్నారు. అందరూ 90% 95% పెద్దోళ్ళే ఉన్నారు. ముందు కూర్చున్న 10 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వెనకలో ఒక 5-6 ఉన్నారు, మిగతా వాళ్ళంతా ముసలి ముతుక చిన్న పొలగల్లే ఉన్నారు. సో ఇప్పుడు మాట్లాడింది పెద్దోళ్ళు విన్నారు, చుట్టుపక్కల కొద్దిమంది యువత వింటున్నారు. ఈ కాలనీలో ఎంతమంది యువత ఉన్నారో నాకు తెలియదు. కాకపోతే నేను మాత్రం అప్పుడప్పుడు ఊళ్ళ నుంచి పోతుంటే ఇక్కడ ఒక 34 మంది కనపడతారు. అంబేద్కర్ బొమ్మ ముందు 34 మంది కనపడతారు. ఇప్పుడు ఆలేరి. సో చిన్న లాజిక్ అంటే వస్తా పెద్దలు చెప్పే మాటల మీద కానీ లేకపోతే మనంతటా మనం కాళ్ళ మీద నిలబడాలనే ఒక చిన్న కామన్ సెన్స్ కానీ జనాలలో తగ్గిపోతుంది. సో దాన్ని తట్టి పైకి లేపడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జాబ్ వచ్చిన అందరూ మాట్లాడినట్టు ఆ లైఫ్ అనేది అందరికీ స్ట్రగుల్స్ ఇస్తుంది, అలాగే స్ట్రెంత్ ఇస్తుంది, అలాగే లైఫ్ ఇస్తుంది. సో చదువుకోవడం వల్ల మనం ఎట్లా బతకాలో నేర్పుతాం, మనం ఎట్లా బతకాలో మనకు తెలుస్తుంది, 10 మందికి కూడా ఎట్లా బతకాలో ఎలా చెప్పాలో మనం ఎట్లా మోటివేట్ చేయాలో అది నేర్పిస్తుంది. కాబట్టి చదువుకోవడం అనేది మన జీవిత లక్ష్యంగా ముందు సాగాల. అట్లనే ఇక్కడున్న పెద్దోళ్ళు కానీ మీ పిల్లలకి మీకు తెలుసు ఇంతమంది మీటింగ్లో మాట్లాడుతారు, 10 మంది అంత జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు వేదిక మీద. మా పిల్లగాడు ఎటు పోయిండు అని కంపల్సరీ ఇంతమందిలో ఒక మినిమం ఒక 5-6 అనుకొని ఉంటారు. సో అట్లా అనుకొని ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీ పిల్లల మీద దృష్టి పెట్టాలా. మీ పిల్లల మీద దృష్టి పెట్టి ఈ మీటింగ్ తీసుకురాకున్నా పర్వాలేదు, వీళ్ళు చెప్పిన మాటలు అప్పుడప్పుడు మీ పిల్లలకి చెప్పాలా. అరే వాళ్ళకి జాబ్ వచ్చిందిరా, తిట్టద్దు,
తిట్టద్దు. వాళ్ళు నీదేం బతుకురా, వాళ్ళకి జాబ్ వచ్చింది హాయిగా బతుకుతుర్రు, కార్లలో తిరుగుతుర్రు, అదేం తిట్టద్దు. సమయానుకూలంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి చెప్పాలి. చెడు మార్గాలంటే తాగడం, తిరగడం, బాతకానీలు కొట్టడం, చెడు దోస్తానాలు పట్టడం, చిన్న చిన్న గొడవలలో ఇన్వాల్వ్ కావడం, దాన్ని రప్చర్ చేసుకోవడం, మన అంటే తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే ఏ మార్గాలైనా మనం ఒక వ్యక్తి ముందు తలదించుకొని నిలబడడానికి ఉపకరించే ఏ మార్గాలైనా చెడ్డ మార్గాల కిందనే వస్తాయి. కాబట్టి ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అంత టైం లేదు. చాలా ఇప్పటికే చాలా డిలే అయిపోయింది ప్రోగ్రాము. కాబట్టి పిల్లల మీద బాగా దృష్టి పెట్టండి. చిన్నపిల్లగాళ్ళకి ఎక్కువ మొబైల్ ఫోన్లు ఇవ్వకండి. మొబైల్ ఫోన్లు ఇస్తే పిల్లలు బాగా ఆగవుతున్నారు. అలాగే టైం టు టైం పిల్లల్ని అబ్జర్వేషన్లో పెట్టాలి. నైట్ టైంలో ఎవరితో తిరుగుతున్నాడు, ఇంట్లో ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నాడు, అవన్నీ కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకోండి. పెద్దోళ్ళైనా మీరు చిన్న చిన్న దారులన్నీ, చెడు వైపు పోయే దారులన్నీ మీరు కట్టడి చేయగలిగితే ఆటోమేటిక్గా మీ పిల్లలు మంచి దారిలో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సపోజ్ ఒక పొలానికి మనం నీళ్ళు పెట్టాలంటే కాలువలు ఉంటాయి కదా, పొలానికో నీటిపారుదలకి కాలువలు ఉంటాయి కదా, చలకల్లో నీళ్ళు పెట్టడానికి, మిరప చేనులు, పత్తి చేనులు, శనగ చేనులు, కాలువలు ఉంటాయి కదా. వంకటింకర పోయే కాలువలకి మట్టి ఎత్తే స్ట్రైట్ కాలువ పోతాయి కదా. ఏదో ఒక కాలువలో 4-5 కాలువలు ఉంటాయి. స్ట్రైట్ కాలువకే నీళ్ళు పోవాలంటే ఏంది, పక్క సైడ్ కాలువలన్నిటికీ గండ్లు కొట్టుకుంటూ రావాలా. సో అట్లనే మీరు చిన్న చిన్న మీ వాళ్ళు ఏమన్నా డిస్టర్బెన్స్లా, ఏమన్నా చెడు సహవాసాలు, చెడు మార్గాల వైపు, లేకపోతే గంజాయి వైపు, గుడుంబ వైపు, ఇట్లాంటి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్లకి, అమ్మాయిల వెనక తిరగడం వైపు, ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్లకి మీ పిల్లలు ఎవరన్నా అని ప్రతి విషయాన్ని పూసకొచ్చిన చెప్తుంటా అంట. వాళ్ళకు కూడా చాలా వరకు ధైర్యం వస్తుంది. అరే సార్ కూడా మన లెక్కనే బతికిండంట, సార్ కూడా మన లెక్కనే పొలం దగ్గర పోయిందంట, సార్ కూడా మన లెక్కనే తునికాకేరడానికి పోయినట్ట. మీరు అందరికీ తెలిసి ఉంటుంది తునికాకేరడం. తునికాకి కట్టలు కట్టుకొని పోయి అమ్ముకునేది, రూపాయికి ఒక కట్ట అమ్ముతుండే, అవన్నీ తెలిసి ఉంటుంది మీకు అందరికీ కదా. సో ఎస్, నేను చెప్పేది అదే. సో ప్రతి ఒక్కరి లైఫ్లో చదువుకుంటే గుమస్తా కొడుకు కలెక్టర్ అవ్వగలుగుతాడు, చదువుకుంటే రిక్షా దొక్కే అబ్బాయి వాళ్ళకు రిక్షా దొక్కే కొడుకు ప్రైమ్ మినిస్టర్ వరకు వెళ్ళిపోతాడు. చదువు అనేది మనిషిని అతి తక్కువ స్థాయి నుంచి ఆల్మోస్ట్ దేశంలో అత్యుత్తమ స్థానం వరకు తీసుకెళ్ళగలుగుతుంది. సో ఇదంతా మనసులో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఇలాగే నేను కొన్ని చెప్తున్నాను. అంటే నేను ఎండీలో ఉన్నప్పుడు పిల్లల డాక్టర్ కావాలని నాకు బాగా కోరిక. పిల్లల డాక్టరే కావాలి. నేను చదువుకునే ఎంబీబీఎస్ ఉన్నప్పటి నుంచి అదే అంటుండే, నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతావు అంటే పిల్లల డాక్టరే కావాలనుకునేటోని. చాలామందికి ఎలా ఉంటుంది ఎంబీబీఎస్లో అంటే ర్యాంక్ వచ్చిన తర్వాతకి ఆ ర్యాంకు తగ్గట్టు వాళ్ళకు సీట్ ఇస్తుంటాంటారు. అంతే తప్ప చాలా కొద్ది మందికి మాత్రమే నేను ఏ ర్యాంక్ వచ్చినా పర్లేదు, నేను మాత్రం అదే తీసుకోవాలి, అది వచ్చేంతవరకు నేను అదే కష్టపడాలి, అది వచ్చేంత వరకు ఏ సీటు తీసుకోను, ఓన్లీ ఆ సీటు మాత్రమే తీసుకుంటా అని కష్టపడి చదువుతుండే. అట్లా నేను చేసిన కాలేజీలో అప్పుడు మాకు ఒక గవర్నమెంట్ సీటు, ఒక ప్రైవేట్ సీటు రెండు ఉంటుండే. ఆ మేనేజ్మెంట్ సీట్ ఏమో 1,80,00,000, ఒకటేమో గవర్నమెంట్ సీట్ నాది. అట్లా నాతో పాటు కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ గిరిజా షెట్కర్, సురేష్ షెట్కర్ వాళ్ళ తెలుసా, సురేష్ షెట్కర్ వాళ్ళ కూతురు గిరిజా షెట్కర్ అని వస్తుంటాడు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అమ్మాయి నా జూనియర్. దాంతోపాటు వినీషా లక్ష్మి అని ఒక కమెంట్ ఉండే. షిప్ యార్డ్స్ ఉంటాయి వాళ్ళకు. అవి షిప్ యార్డ్స్ అంటే సార్ ఆల్మోస్ట్ ఇంకా కొన్ని కోట్ల బిజినెస్. వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి శ్రీనివాస్ సార్ ప్లీజ్ ఇది ఒక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్, ఇది ఒక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయరా అంటుండే. చూడండి, నేను ఎక్కడి నుంచి పోయినా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో నా దగ్గరకు వచ్చి శ్రీనివాస్ సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయరా, ఇది కొంచెం ఇది అర్థం కావట్లేదు సార్ ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకో. ఎందుకంటే వాళ్ళంతా మేనేజ్మెంట్ వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ ఉండకపోతుండే. మనం చాలా బేస్ లైన్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా దానిపైన పట్టు ఉంటుండే. దానివల్ల మనం వాళ్ళపైన పై ఎత్తుకునే ఉంటుండే. వాళ్ళు వచ్చి అడుగుతుండే శ్రీనివాస్ సార్ ఇది ఒక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. అప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించేది, ఏ స్థాయి నుంచి చదువు ఎక్కడికి బతికెళ్ళింది అని చెప్పేసి. సో దయచేసి ప్రతి ఒక్కరూ చదువు అనేది డబ్బుతో ముడిపడకుండా మీ దగ్గర చదువుకోవాలనే శక్తి, చదువుకోవాలనే కోరిక ఉంటే 100% మీరు అత్యుత్తమ స్థానంలో ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు అక్కడ ఒక చిన్న జియో ఫోన్ ఉండే.
జియో ఫోన్లో యూట్యూబ్ క్లాసులు పెట్టుకుంటా జియో ఫోన్లలో వీడియో తినుకుంటా క్లాస్ తినేది. ఏ కోచింగ్ పోవాలంటే పైసలు అప్పుడు ఆ టైంలో 2016-17 ఆ టైంలో, అంటే ఇప్పటికి 7-8 ఏళ్ళు కావచ్చు. ఇక పైసలేమో రూమ్ ఉండేది, రూమ్ తీసుకొని రూమ్లో మెయింటెనెన్స్కు 3000 అయ్యేది కిరాయి. నా ఫుడ్కు దీనికి ఎట్లా కావాలో ఏం చేయాలని చెప్పి సోమవారం నుండి శుక్రవారం వరకు లైబ్రరీ చదువుకుంటోని, క్లాస్ వినుకుంటూ లైబ్రరీ చదువుకుంటోని. శనివారం ఆదివారం పనికి పెట్టోని. నేను ఎక్కడైతే లైబ్రరీ చదువుకుంటానో ఆ లైబ్రరీ ముందే అడ్డా ఉంటుంది, లేబర్ అడ్డా ఉంటుంది. ఆ లేబర్ అడ్డా ముందు సుతార పనికి పెట్టోని. నాతో పాటు చదువులు అందరూ నాకు చూసి ఏమన్నా అనుకుంటారు అని చెప్పి నేను అడ్డం మీద పని దొరికేంత వరకు ఎవరిని బండి వేసుకుని వస్తే వాళ్ళ చుట్టూ 20 మంది కుడతారు, నీ పనికి వస్తా అని. నన్ను చూసి గుర్తుపడుతున్నావు అని చెప్పి నేను ముఖాన్ని ఖర్చు పట్టుకొని అన్న నేను పనికి వస్తానని చెప్పి ఒక దగ్గర పని పోయేది. మళ్ళీ అడ్డ మీద పోవాల్సి వస్తా అని చెప్పి వాడు ఏ పని చెప్పినా చేసేది. మళ్ళీ అడ్డ మీద పోకుండా రోజు వాళ్ళ దగ్గరికి పని పోదామని చెప్పి అట్లా శనివారం ఆదివారం పని పెట్టోని. ఆ పని పోయిన పైసలు వస్తే రూమ్ రెంట్కు నాకు ఖర్చు మంది ఉపయోగపడేటి. నాకు సోమవారం నుంచి శుక్రవారం చదివే టైంలో కొంచెం బోర్ అనిపించిన పని పెట్టోని. పనికి పోయి పని చేసేటప్పుడు ఇక నాకు ఆ ఎండకు ఆ వానకు వర్షానికి నాకు భయం అయ్యి వాము నేను మళ్ళీ ఉద్యోగం రాకపోతే నాకు జీవితాన్ని ఇదే పని అవుతుంది అని మళ్ళీ నిన్నే మోటివేషన్ తీసుకొని మళ్ళీ లైబ్రరీ మళ్ళీ చదువుతుంది. అట్లా చదువుతున్న క్రమంలో ఇక తర్వాత నోటిఫికేషన్ పడ్డది, నోటిఫికేషన్. ఆ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించిన. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మనలో చాలా మంది నీ పని పోయినట్టు మిమ్మల్ని పని పోని చెప్పట్లేదు. నా కుటుంబ పరిస్థితుల్లో ఉన్నదే 19% ఇంకా అట్లా ఉంది ఊళ్ళో. నా కుటుంబం ఏ విధంగా స్ట్రగుల్ ఫేస్ చేసిందో ఇంకా అదే